వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. ఇంకా గురువారం రోజు నైట్ అయితే వచ్చేసాం కదా, ఇంక ఇది వచ్చేసి శుక్రవారం రోజు వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగే లేచి ఇంక ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంక ఇక్కడ పూజ అయితే చేస్తున్నాను. పిల్లలకి ఎలాగో ఈరోజు కూడా స్కూల్ లేదు కదా, సాటర్డే రోజు రేపటి నుంచి అయితే స్కూల్ ఉందన్నమాట. ఇంకా అందుకోసమే ఇంకా ఈరోజు పిల్లలకి రెస్ట్ ఉంటుందని చెప్పేసి ఇంకా నేనైతే గురువారం రోజు నైటే వచ్చేసాను అనమాట. అక్కడ ఇంటికి వెళ్తే ఫుల్గా ఆడతారు కదా, ఇంకా శుక్రవారం రోజు కొంచెం రెస్ట్ ఉన్నట్టు ఉంటుందని చెప్పేసి ఇంకా గురువారం నైటే వచ్చేసాను. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇంకా శుక్రవారం రోజు ఇల్లు తూడ్చి బోళ్ళన్నీ కూడా క్లీన్ చేసుకొని మొత్తం ఇల్లంతా సర్దుకున్న తర్వాత ఇంకా నేనైతే దీపం అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా కొబ్బరికాయ ఉండే ఇంట్లో, ఇంకా కొబ్బరికాయ ఉంటే ఈరోజు ఎందుకో కొబ్బరికాయ కొట్టాలనిపించింది, అందుకోసం అయితే ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేస్తున్నాను. సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూడండి. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. సో పూజ కంప్లీట్ అయిపోయాక ఇంకా నైట్ కొంచెం రైస్ ఉండే అన్నమాట. ఇంకా బావ తమ్ముడు అయితే తినలేదు, అందుకోసమే ఇక్కడ మా ఇంటి దగ్గర కుక్క పిల్లలు అయితే ఉంటాయన్నమాట. ఇలా చిన్న చిన్న కుక్క పిల్లలు, వాటికైతే వేద్దామని చెప్పేసి బయటికి వచ్చాను. ఇంక ఇక్కడ పెట్టడానికైతే ఏం లేదని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ నేను ప్లేట్ తీసుకొచ్చి పెట్టే వరకు అవి చూడండి ఎలా ఉరుకుతున్నాయో. నేను మామూలుగా పెట్టాను, కాకపోతే కొంచెమే తిన్నాయి. వైట్ రైస్ ఉండే, పెరుగు లేదన్నమాట. ఇంకా పాలున్నా కూడా కలిపేదాన్ని కానీ పాలు కలపలేదు ఎందుకో ఆ రోజు, నాకు అంత గుర్తులేదన్నమాట. ఇంకా రైస్ ఉంటే రైసే పెట్టేశాను. అవి కొంచెం అయితే తిన్నాయి. ఇవి కొంచెం తిన్న తర్వాత ఇంకా వాటి తల్లి వచ్చి అయితే తింది. ఎందుకో ఇంకా పడేయడం ఎందుకు, ఇలా కుక్క పిల్లలకు పెడితే అవి తింటాయని చెప్పేసి ఇంకా రైస్ అయితే పెట్టాను. ఇంక ఇక్కడ డ్రైనేజ్ ఉంది కదా, అందులో పడుతుందని చెప్పేసి ప్లేట్ అయితే పక్కకు లాగుతున్నాను అనమాట. ఇంకా మిగతావి కూడా వచ్చాయి చూడండి, చాలా క్యూట్గా ఉన్నాయి కదా. సో ఇంకా పిల్లలైతే ఇంట్లోనే ఉన్నారు. ఇంకా నేనైతే బయటకు వచ్చి కుక్క పిల్లలకు అన్నం అయితే పెట్టేశాను. ఇంకా ఇప్పుడైతే వంట చేయాలి. ఇంకా పిల్లలకు మార్నింగే ఉప్మా చేసేసాను అనమాట. ఇంకా వీడియో అంతా కూడా ఏం తీయలేదు. ఇంక ఇక్కడ చూడండి అది ఎలా తిరుగుతుందో చూసారా. ఇంకా అవి తింటుండే అలా కొంచెం వీడియో తీసుకున్నాను. సో ఇంకా ఇంట్లోకి వచ్చేసి ఇంకా వంట అయితే చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ వంట అయితే చేస్తున్నాను అనమాట. వంట వచ్చేసి ఇంకా తోటకూర టమాటా అయితే వండుతున్నాను. ఇంకా బావ అయితే అంతకుముందు రోజు మేము లేం కదా, కూరగాయలు అయితే తీసుకొచ్చాడంట. టమాటాలు, పచ్చిమిర్చి, అలాగే తోటకూర, ఇంకా ఇవైతే తీసుకొచ్చాడు. తోటకూర ఖరాబ్ అవుతుందని చెప్పేసి ఇంకా తోటకూర టమాటా అయితే వండుతున్నాను. ఇంకా టమాటా చారు చేయమని చెప్పేసి అన్నారు. ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే ఉల్లాకు, కొత్తిమీర, మెంతికూర అవన్నీ తీసుకొచ్చాను కదా, ఇంకా అవన్నీ వేసి టమాటా చారు చేద్దామని చెప్పేసి ఇంకా టమాటాలు అవన్నీ కూడా కట్ చేసి పెట్టాను. పక్కనే టమాటా చారు కోసం టమాటాలు అలాగే చింతపండు వేసి ఉడికిస్తున్నాను అనమాట. ఒక పక్క అది పెట్టేశాను, ఇంకొక పక్క అయితే కర్రీ వండుతున్నాను. ఇంకా రైస్ కూడా పెట్టేశాను. ఇంకా ఇవి
చేసేలోపు ఇంకా బట్టలు అవుతాయి అన్నమాట. బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేశాను. ఇంకా నేను వెళ్ళే ముందు బట్టలన్నీ పిండాను కదా, అవన్నీ కూడా పైనే ఉండే అవన్నీ కూడా తీసుకొచ్చి కిందేసాను. ఇంకా అవన్నీ మర్చేయాలన్నమాట. అవన్నీ మర్చేసి ఎవరి వాళ్ళకి సర్దాలి. అవైతే ఫుల్ బట్టలు ఉన్నాయి. పండుగ ముందు రోజు క్లీనింగ్ లాగా ఆల్రెడీ పెట్టాను. ఇంకా వీడియోలో ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా బట్టలు ఉండే అవన్నీ కూడా తీసి ఇంకా ఇంట్లో వేసేసి ఇంకా మళ్ళీ తర్వాత ఈ బట్టలు అయితే ఎండేయాలి. చూసారా, ఇంకా అక్కడ రైస్ పెట్టేశాను. ఒక పక్క కర్రీ అవుతుంది. ఇక్కడ టమాటా చారు కోసం అయితే పోపు పెడుతున్నాను. ఇంకా ఉల్లికాడలు అలాగే కొత్తిమీర అయితే కొంచెం ఎక్కువ వేస్తున్నాను అనమాట. టమాటా చారులో ఉల్లికాడలు ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి ఇంకా కొంచెం ఎక్కువ వేసి ఇంకా చేస్తున్నాను. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. తోటకూర కొంచెం తక్కువే తింటారు కాబట్టి ఇంకా టమాటా చారుతో అయినా తింటారని నేనైతే టమాటా చారు చేస్తున్నాను. ఇంకా టమాటా చారు పోపు పెట్టేసి ఇంకా కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసి ఇంకా అదైతే మరుగుతుందనమాట. ఇంకా నేను బట్టలన్నీ కూడా తీసుకొని అయితే పైకి వచ్చేసాను. ఫస్ట్ అయితే పైన ఉన్న బట్టలన్నీ కూడా తీసుకొని కిందేసి వచ్చానమాట. పైన ఎన్ని తీగలు ఉన్నాయో అన్నీ నిండిపోయాయి అనమాట. అందుకోసమే ఇంకా ఫస్ట్ అయితే అవన్నీ వేసొచ్చి ఇంక ఇప్పుడు కూడా 2 బకెట్లు ఉన్నాయి. అవన్నీ కూడా పిండేశాను. ఇంకా వాషింగ్ మిషన్లో వేసాను అనమాట. ఇంకా అవన్నీ కూడా ఎండేస్తున్నాను. ఇంకా ఎండేసిన తర్వాత బావ అయితే 1:32 కల్లా లంచ్కి అయితే వస్తాడు. లంచ్కి వచ్చిన తర్వాత ఇంకా లంచ్ చేసిన తర్వాత నేనైతే ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆకుకూరలు అయితే తీసుకొచ్చాను కదా, అవి అయితే ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి ఇలా అన్నీ కూడా కట్ చేసుకొని ఇలా బాక్స్లలో పెట్టుకున్నాను అనమాట. ఇలా తడి లేనప్పుడు మనం ఇలా బాక్స్లలో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా మనకు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. నేను ఎప్పుడు కూడా ఇలానే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆకుకూరలను తేవడంతో ఇలా కట్ చేసుకొని ఇలా డబ్బాలలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. కొంచెం తడి ఉంటే మాత్రం ఏదైనా క్లాత్ ఇట్లా పేపర్ లాంటిది పెట్టేసి పెడుతూ ఉంటానన్నమాట. ఇంకా పాలకూర అయితే రేపు వండుదామని చెప్పేసి అలానే కవర్లో ఉంచేసాను. ఇంక చెత్త అంతా కూడా క్లీన్ చేశాను అనమాట. సో వ్లాగ్ అయితే ఇదండి. వ్లాగ్ వస్తే లైక్ చేయండి.